సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్పై విమర్శల దాడి పెరుగుతోంది. తొక్కిసలాటలో చనిపోయిన బాధిత కుటుంబానికి 50 లక్షల చెక్ను అందించారు పుష్ప 2 చిత్ర నిర్మాతలు. అయితే ఈ ఘటనపై స్పందించిన కేఏ పాల్ 25 లక్షలు 50 లక్షలు కాదు 300 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏంటి 300 కోట్లే అని మీడియా మిత్రులు ఆశ్చర్యపోవడంతో, అవును 300 కోట్లే, నేనే అల్లు అర్జున్ని అయితే ఆ 300 కోట్లు కాదు మొత్తం 1000 కోట్ల ఆస్తిని పంచేసేవాడిని అంటూ ఎప్పటిలాగానే నోటికి పని చెప్పారు. ఈ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన హాట్ కామెంట్ చేశారు కేఏ పాల్. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు, నేను అబద్ధాలే మాట్లాడతా, ప్రజలు అబద్ధాలే నమ్ముతారని. ఆయన తాజాగా అసెంబ్లీలో ఏం మాట్లాడారు మీరు విన్నారు, నేను విన్నాను. అందులో కొన్ని సత్యాలుండొచ్చు, కొన్ని అసత్యాలు ఉండొచ్చు. కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ ఎలా మాట్లాడారు, మీడియా ముందు యాక్టింగ్ చేశారు. అదే నేను అల్లు అర్జున్ అయితే చనిపోయిన రేవతి అనే అమ్మాయికి 1,00,000 కోట్లు ఇచ్చినా నేను తిరిగి తీసుకుని రాలేను, నన్ను క్షమించండి, దయచేసి రేవతి భర్త, రేవతి బంధువులు నన్ను క్షమించండి అని మొట్టమొదట మాట్లాడాలి. నేనే అల్లు అర్జున్ అయితే ఆ సినిమాకి నాకు 300 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చారు కాబట్టి రేవతి కుటుంబానికి, హాస్పిటల్లో ఉన్న ఆమె కొడుక్కి ఆ 300 కోట్లు ఇచ్చేస్తున్నా అనేవాణ్ణి. 20 సినిమాలు చేశాను, ఇంకో 20 చేసి సంపాదించుకుంటాను. ఇప్పటి వరకు సంపాదించిన డబ్బు అంతా పేదలకు పంచేస్తాను, గ్రామాలను అభివృద్ధి చేస్తాను అని అనాలి. కానీ అల్లు అర్జున్ అలా మాట్లాడలేదు. నేను వచ్చిందే ఎంటర్టైన్మెంట్కి, నేను చేసిందే మీ కొరకు అని అంటాడేంటి? అతనికి 1000 కోట్లున్నాయి. మై హోమ్స్లో నీకు భాగస్వామ్యం ఉంది కదా. మై హోమ్స్ అధినేతకి 1,00,000 కోట్లు ఉంటే అల్లు అర్జున్కి 1000 కోట్లున్నాయి. 25 లక్షలు ఇస్తానని చెప్పి 10 లక్షలు ఇవ్వడే ఏంటి? కేఏ పాల్ అనే నేను 5 లక్షల కోట్లు డొనేట్ చేశాను. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది గృహాలను నిర్మించా నా సొంత డబ్బుతో. నేను ఇంత చేస్తుంటే అల్లు అర్జున్ ఎందుకు చేయడు? ఈ సినిమా వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, నాకంటే రోల్ మోడల్ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నన్ను అమెరికన్ గవర్నమెంట్ గాంధీ అని అంటారు, మోడీ గవర్నమెంట్ మహాత్మా అని అంటారు, ఇంకొందరు అంబేద్కర్ అని అంటారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కంటే గొప్పదేది ఏ ప్రపంచంలో ఏదీ లేదు. అలాంటి అంబేద్కర్తో నన్ను పోల్చుతారు అంటూ ఎప్పటిలాగే సెల్ఫ్ డబ్బా కొట్టుకుని ప్రెస్ మీట్లో జోకులు గట్టిగానే పేల్చారు కేఏ పాల్.